స్వామీజీ వివేకుడు కలలుగన్న భారతం గత వైభవ శిఖరాల అంచుదాకా చేర్చుదాం. ఇహ పరాలతో కూడిన జీవనమే మన లక్ష్యం. ఆ లక్ష్యం చేరుదాకా ఆగకుండా సాగుదాం. స్వామీజీ వివేకుడు కలలుగన్న భారతం గత వైభవ శిఖరాల అంచుదాకా చేర్చుదాం. ఇనుప కండరాలు సంఘ శక్తిని నుమడించగా, ఉక్కు నరాలే ఉద్యమ స్ఫూర్తి ప్రేరకాలుగా, విలాసాల మత్తు వదలి వివేకుని బాట నడిచి స్వాభిమాన భారతాన్ని జగతిలోన నిలుపుదాం. స్వామీజీ వివేకుడు కలలుగన్న భారతం గత వైభవ శిఖరాల అంచుదాకా చేర్చుదాం. దేవుడెక్కడున్నాడని నలుదిక్కుల శోధించే, దీనదళిత దుఃఖితులను దైవంగా దర్శించే, పంథాలెన్నున్నా మన గమ్యమొక్కటేనని ప్రపంచానికందించే సందేశం ఇదేనని. స్వామీజీ వివేకుడు కలలుగన్న భారతం గత వైభవ శిఖరాల అంచుదాకా చేర్చుదాం. ప్రతి హిందువు సోదరుడని సగర్వంగా ప్రకటించి, అన్నార్తుల అజ్ఞానుల కష్టాలను కడతీర్చే, జగతిలోన భరతమాత అధిదేవతగా నిలిపి, హిందుత్వమే వసుధలోన మార్గదర్శి కావాలని. స్వామీజీ వివేకుడు కలలుగన్న భారతం గత వైభవ శిఖరాల అంచుదాకా చేర్చుదాం. ఇహ పరాలతో కూడిన జీవనమే మన లక్ష్యం. ఆ లక్ష్యం చేరుదాకా ఆగకుండా సాగుదాం. ఆ లక్ష్యం చేరుదాకా ఆగకుండా సాగుదాం. హిందుత్వమే వసుధలోన మార్గదర్శి కావాలని. హిందుత్వమే వసుధలోన మార్గదర్శి కావాలని. మార్గదర్శి కావాలని. మార్గదర్శి కావాలని.